ఇక నా ఆధీనంలో వీరు లొంగి ఉండరు, కనుక ఎలా అయినా ఆ పుట్టిన బిడ్డను చంపేయాలి అని నిర్ణయించుకుంటాడు. ఇక వెంటనే తన దగ్గర పనిచేసే ప్రధాన యాజకులను అలాగే శాస్త్రులను వీళ్ళందరినీ వేగంగా పిలిపించి వారితో సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ యేసుక్రీస్తు బిడ్డ ఎక్కడ జన్మించాడు అనేది వారిని అడుగుతారు. అందుకు వారు బెత్లెహేములో అని సమాధానం ఇస్తారు. అది ఎలా అంటే ప్రవక్తల ద్వారా గత కొన్ని వందల సంవత్సరాల క్రితమే గ్రంథాల్లో చూసి వారు యేసు అచుకుని చెబుతారు. ఇక మరోవైపు ఈ రాజు యేసు కోసం వచ్చిన ఆ జ్ఞానులను కూడా రహస్యంగా పిలిపించి, మీకు ఆ బిడ్డ ఎక్కడ పుట్టాడో తెలిస్తే మీరు కలిశాక వచ్చి మాకు కూడా చెప్పండి, మేము కూడా వెళ్లి పూజిస్తామని కపటంగా వారితో అబద్ధమాడతాడు. అయితే హేరోదు రాజు యొక్క అసలు ఉద్దేశం ఏమిటంటే యేసు ఎక్కడ పుట్టాడో తెలుసుకుని రహస్యంగా చంపేయటం. అందుకోసం తన ఉద్దేశాన్ని తెలియనివ్వకుండా తూర్పు దేశపు జ్ఞానులను కూడా తన లక్ష్యం కోసం వాడుకోవాలని భావించి అలా వారి ముందు నటిస్తాడు. ఇక తూర్పు దేశపు జ్ఞానులు ఎట్టకేలకి తర్వాత నక్షత్రం ఆధారంగా దారిని వెతుక్కుంటూ వెళ్లి